సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం గౌతమ్ నంద మూవీ రివ్యూ. ఒద్దు పొడుగు అందం ఇలాంటి అంశాలని పర్ఫెక్ట్ గా లెక్కేసుకుని చూడంగానే వీడ్రా అసలైన హీరో అనిపించే తెలుగు హీరోల్లో గోపీచంద్ కూడా ఒక్కడు. ఎందుకంటే ఆ విగ్రహంలో అలాంటి మ్యాటర్ ఉంది. మరి వీడు కొడితే ఎవడైనా ఎగిరెగిరి పడతాడు అని అందరిని చూస్తే నమ్మలేం, కానీ ప్రభాస్ నో గోపీచంద్ నో చూస్తే మాటలుండో మాట్లాడుకోవటాలుండో నమ్మేస్తాం. మంచి శరీర సౌష్ఠవం, చక్కటి ఎత్తు, గోపీచంద్ కు గిఫ్ట్లు. యాక్టింగ్ తో కూడా మెప్పించగల నటుడే, మాస్ ఇమేజ్ ఉంది. పోతే ఈ మధ్యన కొన్ని సినిమాలు పరాజయాలతో కాస్త అతని ఫ్లోని స్లో చేశాయి. తాజాగా గౌతమ్ నంద సినిమాతో ఈ వారం థియేటర్లకు వచ్చాడు. చూద్దాం మరి ఈ సినిమాతో గోపీచంద్ ఏ విధంగా తెలుగు ప్రేక్షకుల్ని ఆలరించాడో. సినిమా కథ విషయానికి వస్తే ఘట్టమనేని విష్ణు ప్రసాద్ ప్రపంచ ధనవంతుల జాబితాలో 50వ స్థానం దక్కించుకున్న తెలుగువాడు. అతని కొడుకు ఘట్టమనేని గౌతమ్. లక్షల కోట్ల ఆస్తికి వారసుడైన గౌతమ్ కి డబ్బులు ఖర్చు పెట్టి విసుగొచ్చేసింది, వైరాగ్యం ఆవహించింది. ఓ చిన్న ఇన్సిడెంట్ నేనెవరో తెలుసుకోవాలని ఉబలాట పడతాడు గౌతమ్. ఆ క్రమంలో అతనికి నంద తారసపడతాడు. నందా జీవితం గౌతమ్ జీవితానికి పూర్తి ఆపోజిట్. అందుకని ఇద్దరు ఒకరి జీవితాన్ని ఒకళ్ళు మార్చుకోవాలనుకుంటారు. 30 రోజులు గడువు పెట్టుకుని ఒకరింటికి ఒకళ్ళు వెళ్తారు. కొత్త జీవితంతో గౌతమ్ తాను కోల్పోయిన ఎమోషన్స్ ని దక్కించుకుంటాడు. నంద డబ్బు మాటున చీకటి మనిషి అయిపోతాడు. ఆ పరిస్థితులు వారిద్దరికి కొన్ని ప్రమాదాలను సృష్టిస్తాయి. వాటిని గౌతమ్ నంద ఎలా ఎదుర్కొన్నారు అన్నదే సినిమా మిగిలిన కథ. విశ్లేషణ విషయానికి వస్తే నేనెవరు అది తెలుసుకుంటే ప్రతి మనిషి పరమాత్ముడైపోతాడు అని రమణ మహర్షి చెప్పారు. ఆ విషయాన్ని తీసుకున్నారు దర్శకుడు సంపత్ నంది. అలాగే గౌతమ బుద్ధుడి జీవిత చరిత్రలోంచి ఓ ఘట్టాన్ని తీసుకున్నారు. ఆ రెండిటి బేస్ గా విపరీతంగా డబ్బు ఉండటమే మనిషికి సంతోషం కాదు, అలాగే డబ్బు కొంతమంది మంచి మనుషుల్ని వికృతంగా తయారు చేస్తుంది. ఇలాంటి పాయింట్స్ ని క్రోడీకరించి ఎంటర్టైన్మెంట్ వేలో ఓ మంచి సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశారు సంపత్ నంది. మరి ఆ ప్రయత్నం తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేర మెప్పించే అవకాశం ఉందో డీటెయిల్ గా తెలుసుకుందాం. ముందు ఈ సినిమాలో ఏం బాగుందో మాట్లాడుకుందాం. ఫస్ట్ గోపీచంద్ చాలా బాగున్నాడు. మాస్ ఇమేజ్ పీక్స్ కెక్కేసి గోపీచంద్ తనలోని నటుడికి ఈ మధ్య ముసుగు వేసేశాడు. ఈ సినిమాలో ఆ ముసుగు తీసి మళ్ళీ తనలోని నటుడిని మనకి పరిచయం చేశాడు. ఆ పరిచయం చాలా గొప్పగా అనిపించిందనే చెప్పాలి. సినిమాలో గోపీచంద్ 2 షేడ్స్ లో కనిపించాడు. ఆ 2 షేడ్స్ ని కూడా చాలా పర్ఫెక్ట్ గా పెర్ఫామ్ చేశాడు. చివరి 20 నిమిషాలు సినిమా చూస్తుంటే ఇది కదా అసలైన గోపీచంద్, ఎన్నాళ్ళు ఈ ఒరిజినాలిటీని మనం మిస్ అవుతున్నామే అనిపించింది. గోపీచంద్ ఓ ప్రత్యేకమైన ఆర్టిస్ట్. తన పెర్ఫార్మెన్స్ తో భయపెట్టనుగలడు, ఏడిపించనుగలడు. భయపడ్డాం నిజం, వర్షం, జయం సినిమాల్లో. అలాగే ఎమోషన్స్ ని తట్టి ఏడిపించనుగలడు. ఈ సినిమాలో ఆ 2 యాంగిల్స్ ని చూస్తాం. చాలా బాగా చేశాడు గోపీచంద్. థియేటర్ కు వచ్చిన వాళ్ళని తన వరకు బాగానే ఎంటర్టైన్ చేసి పంపిస్తాడు. తర్వాత టెక్నికల్ స్టాండర్డ్స్ బాగున్నాయని చెప్పుకోవాలి. ఈ సినిమాలో ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనాన్ని ప్రశంసించి తీరాలి. రిచ్ పీపుల్ లివింగ్ స్టైల్ ని చాలా నీట్ గా ఫోకస్ చేస్తూ ఇంప్రెసివ్ గా ప్రెజెంట్ చేశారు ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి అండ్ డైరెక్టర్ సంపత్ నంది. అలానే దర్శకుడు సంపత్ నంది కొన్ని సందర్భాల్లో మంచి డైలాగులు రాశారు. కొన్ని సన్నివేశాలు కూడా బాగున్నాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ ఆ కంప్లీట్ పార్ట్ అంతా కూడా చాలా బాగుంది, నీట్ గా రాశారు. అలాగే బాగా తీశారు కూడాను. తర్వాత సినిమాలో ఏం బాగాలేదు అంటే కథనం కొంత బాగాలేదని చెప్పాలి. ఈ సినిమాకి సంబంధించి కథ విషయానికి వస్తే పాత కథ, రాముడు భీముడు గంగామంగ ఈ సినిమాల తరహా కథనే. కాకపోతే క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ ఇచ్చి ఇంట్రెస్టింగ్ గా ఆ పార్ట్ ని డిజైన్ చేసుకున్నారు. చివరి 20 నిమిషాలు తప్పించి మిగతా సినిమా అంతా రొటీన్ గానే అనిపిస్తుంది. కథ పాయింట్ పాతదే అయినా వెయిట్ ఉన్న మ్యాటర్. దానిని ఫ్రెష్ గా డిజైన్ చేసుకుంటే బాగుండేది. అలా కాకుండా మన పాత సినిమాల రిఫరెన్స్ లే తీసుకుని రొటీన్ గానే నడిపించారు. తర్వాత టెక్నికల్ హంగుల మీద పెట్టినంత ఫోకస్ సినిమా కథనం మీద పెట్టలేదనే చెప్పాలి. విజువల్స్ ని ఎంత రిచ్ గా చూపిస్తున్నాం అన్న ధ్యాసే గానీ కథని గట్టిగా చెప్పాలన్న తపన కనిపించలేదు. ఆ పైన కామెడీ ఎపిసోడ్స్
అండ్ సాంగ్స్ ఇంప్రెసివ్ నోట్ తీసుకోలేదని చెప్పాలి. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంప్రెసివ్ గా అనిపించలేదు. మొత్తంగా ఈ గౌతమ్ నందా సినిమా గురించి చెప్పుకోవాలి అంటే గోపీచంద్ కోసం ఈ సినిమాని ఒకసారి తప్పకుండా చూడొచ్చు. కాకపోతే సినిమాలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవి సినిమా చూస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయవు, కానీ సినిమా మీద మంచి ఒపీనియన్ ని ఏర్పరచుకునే అవకాశాన్ని కూడా ఇవ్వవు. గౌతమ్ నందా మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.